విశాఖకు ఐటీ కంపెనీ దాదాపుగా 8,000 మందికి పైగా 3 దశల వారీగా ఉద్యోగ అవకాశాల కల్పన. అయితే దాదాపుగా 1,583 కోట్లకు పైగా పెట్టుబడితో విశాఖలో ఒక సాఫ్ట్వేర్ ప్రముఖ కంపెనీ అయిన కాగ్నిజెంట్ అయితే అక్కడ ఒక సంస్థను అయితే పెట్టబోతుంది. దావోస్ పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేష్ గారు అయితే కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న రవికుమార్ గారితో ప్రత్యేకమైన భేటీ అయితే జరగడం జరిగింది. అప్పుడే వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక సీక్రెట్ ఒప్పందం జరిగిందని చెప్పి కొంత సమాచారం అయితే నారా లోకేష్ గారి స్వయంగా చెప్పడం అయితే జరిగింది. కొద్ది రోజుల్లోనే కాగ్నిజెంట్ కంపెనీ తరపు నుంచి అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ అయితే రానుందని చెప్పి ఈరోజు ఢిల్లీ పర్యటన అనంతరం ముగించుకొని వచ్చిన నారా లోకేష్ గారు అయితే మీడియా ముఖంగా మాట్లాడుతూ కాగ్నిజెంట్ అనేది విశాఖకు రానుందని చెప్పి చెప్పడం అయితే జరిగింది. 1,583 కోట్ల రూపాయలతో విశాఖ నగరంలోని కాపులుప్పాడలోని 21 ఎకరాల విస్తీర్ణంలో ఈ బ్రాంచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. టైర్ 2 సిటీస్ అంటే టైర్ 1 సిటీస్ అంటే ఇండియాలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా, ఢిల్లీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి ప్రాంతాలు టైర్ 1 లోకి వస్తాయి. టైర్ 2 వచ్చేటప్పటికి సెకండ్ కేటగిరీలో ఉన్న సిటీస్ అయినా అంటే మనకి వైజాగ్ ఇటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫోకస్గా కాగ్నిజెంట్ అయితే ఇప్పుడు అక్కడ కార్యకలాపాలు సాగించడానికి, ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి, ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది కాబట్టి ముందుగానే అక్కడ డెవలప్మెంట్ విషయంలో ఒక అడుగు ముందుకేస్తున్నట్టయితే మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే టైర్ 2 సిటీకి వచ్చేటప్పటికి విశాఖని ముఖ్యంగా ఐటీ హబ్గా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్కు ఐటీ కారిడార్ కింద ముఖ్యంగా ఫైనాన్షియల్ కారిడార్ కింద దీన్ని ఒక స్థాయిలో డెవలప్ చేసే విధంగా ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్కి తలదన్నే విధంగా హైదరాబాద్కి ఏ మాత్రం తీసిపోదు వైజాగ్ అనే విధంగా దీన్ని డెవలప్ చేయడం అయితే జరుగుతుందని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. ఇప్పటికే కూడా కీలకంగా చూసుకుంటే టాటా నుంచే కానీ ఇన్ఫోసిస్ కానీ అదానీ కానీ ఇలా పలు కంపెనీలు రావడం కూడా జరిగింది. వైజాగ్లో ఇప్పటికే కూడా కీలకంగా చూసుకుంటే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ గతంలో ఆల్రెడీ మనం చూసాం. అరిసెల్ మెటల్ కానీ కొన్ని రిలయన్స్ గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించిన ప్లాంట్సే కానీ ఇలా రకరకాలుగా కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అనేవి ఆల్రెడీ అనకాపల్లి సజ్జ ఏరియా, విశాఖ సజ్జ ఏరియాలు ఏవైతే ఉన్నాయో వీటిల్లో శంకుస్థాపనలు కూడా చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా చూసుకుంటే గతంలో చేసిన పర్యటన నేపథ్యంలో వాటికి ఇప్పుడు శుభ పరిణామాలు వచ్చాయని చెప్పి మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేయడం జరిగింది. కొద్ది రోజుల్లోనే కాగ్నిజెంట్ సాఫ్ట్వేర్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ నుంచి అధికారికమైన ప్రకటన రావడం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ దాని గురించి మంత్రి నారా లోకేష్ గారు అయితే ఒక శుభవార్త అయితే తెలియజేయడం జరిగింది. ఇంకా దీంతో పాటు మనకి కీలకంగా చూసుకుంటే మనకి రైమండ్ అనేది అనంతపురంకి ఒక ప్లాంట్ అయితే పెట్టడం జరుగుతుంది. అదానీ రెన్యూబుల్ ఎనర్జీ అనేది కడపలో ఒక ప్లాంట్ పెట్టడం అయితే జరుగుతుంది. రిలయన్స్ కన్జ్యూమర్కి సంబంధించి ఉరవకల్లులో పెట్టడం అయితే జరుగుతుంది. ఇంకా రకరకాలుగా కోట్ల రూపాయల పెట్టుబడులు అనేవి ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా ఐటీ మంత్రి నారా లోకేష్ గారు అయితే కానీ కూటమి ప్రభుత్వం తరపు నుంచి శతవిధాలుగా ప్రయత్నం చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటికే కూడా దాదాపుగా 6 లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు అనేవి శంకుస్థాపనలు చేయడం జరిగింది. రాబోయే 4 ఏళ్లలో వీటిని పూర్తి చేసి అంటే 2029 ఎన్నికలు ఇంకొక ఏడాది ఉన్నాయనగానే అంటే ఇంకొక ఏడాది 6 నెలల ముందే ఈ కంపెనీలన్నీ కూడా ఉద్యోగాలు కల్పించడమే కానీ డెవలప్మెంట్ విషయంలో పూర్తి స్థాయిలో కూడా ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మంత్రి నారా లోకేష్ గారు అయితే ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఏది ఏమైనా సరే విశాఖకి అయితే ఇది ఒక మంచి శుభ పరిణామం మనం అయితే చెప్పుకోవచ్చు. గతంలో ఏవైతే ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా వరకు కొన్ని కంపెనీలు వెళ్ళిపోయినాయో ముఖ్యంగా అమర్ రాజా బ్యాటరీస్ కానీ, కియా మోటార్స్ కానీ, ఇంకో వైపు చూసుకుంటే లూలు మాల్ కానీ ఇటువంటివి ఏవైతే ఉన్నాయో మళ్ళీ అవి తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చే విధంగా కూడా శతవిధాలుగా ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఐటీ శాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే కాగ్నిజెంట్ సంస్థ నుంచి 8,000 మందికి ఉద్యోగాలు 3 దశల వారీగా వచ్చే విధంగా 2028కి లక్ష్యంగా ఈ కంపెనీని పూర్తి చేయాలని అందులో దాదాపుగా 1,583 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలని చెప్పి ఆ సంస్థ నిర్ణయించుకున్నట్టు ఐటీ శాఖ మంత్రి తెలియజేయడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది రాబోయే రోజుల్లో హైదరాబాద్ని ఏ విధంగా అయితే డెవలప్ చేశారో అంతకు మించి ఉండే విధంగా దానికి శతవిధాలుగా అభివృద్ధి పనులు అయితే కృషి చేయడం అయితే జరుగుతుంది.